అందరికీ జై శ్రీ గణేష. సో ఈ రోజు ఖైరతాబాద్ అప్డేట్ ఎపిసోడ్ నెంబర్ 8. సో ఈ రోజు అప్డేట్లు చాలా ఉన్నాయి. నిన్న రాలేదు, మొన్న ఈవినింగ్ ప్లస్ నిన్నది ఈ రోజు మాట్లాడుకుందాం. సో ముందుగా చూసుకుంటే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి 70 అడుగులతోటి ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతి అన్నట్టు. సో ఈ రోజు డేట్ ఏదైతే ఉందో 7 ఆగస్టు 2024. ఇంకా ఈ రోజుకి 1 మంత్ ఉన్నది మనకు గణేశుడు తయారు కానికి ప్లస్ ఫెస్టివల్ కూడా. సో ఇంకా 25 days లా కంప్లీట్ చేసేస్తారు మనకైతే. సో ఒక్కసారి మెయిన్గా వర్క్ చూసుకుంటే కనుక చూడండి, పైన ఏవైతే ఉన్నా నాగశేషులు కూడా రెడీ చేస్తారు. వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. అండ్ మెయిన్గా చూసుకుంటే ఈ రోజు మనకైతే కళ్ళు, అమ్మవారి కళ్ళు ప్లస్ ఇంకా గణేశుని కళ్ళు, అలాగే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దేవుళ్ళ 3 తలలు ఏవైతే ఉన్నాయో ఆ తలలకు సంబంధించి కళ్ళు కూడా తయారు చేస్తారు. అండ్ మెయిన్గా చూసుకుంటే మనకు గణేశుని 14 చేతులు కూడా మనకు గడ్డితోటి తయారు చేస్తారు ఒక పక్కన, అండ్ ఇంకో పక్కన గడ్డితోటి చేతులు తయారు చేస్తారు ప్లస్ ఇంకా మట్టితోటి కూడా చేతులు రెడీ చేస్తారు. అండ్ కింద నుంచి చూసుకుంటే మనకు ఏవైతే మొన్న మాట్లాడుకున్నామో లెఫ్ట్ సైడ్ కూడా శివపార్వతుల కళ్యాణం ఏదైతే ఉందో అవి నిన్న అయితే కంప్లీట్ అయిపోయిన విగ్రహాలు. రైట్ సైడ్ చూసుకుంటే మొన్న కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్ గా చూసుకుంటే కింద దగ్గరికి వెళ్ళి డీటెయిల్ మనం మాట్లాడుకుందాం వచ్చేసారు మరి. సో ఫ్రెండ్స్ మనకు చూసుకుంటే దగ్గర నుంచి చూపిస్తున్నా. సో వెల్డింగ్ వర్క్స్ పైన నాగశేషులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. చుట్టూ గోవాకర్రలు కూడా కట్టారు చూడండి, వాటికి సంబంధించి సపోర్టింగ్ కోసం. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఐస్ మట్టితో అయితే రెడీ చేస్తారు. అండ్ చేతులు కూడా రెడీ చేస్తారు గడ్డితోటి ప్లస్ ఇంకా ఒక పక్కన చూసుకుంటే మట్టితోటి చేతులు అయితే తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేతులు అయితే రెడీ చేస్తారు. మొత్తానికి అయితే మనకైతే గణేశుడు అయితే మట్టితో అయితే చాలా మంచిగా అవుతుంది. ఇంకా కొద్ది రోజుల కలరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక. సో దగ్గరికి వెళ్ళి ఇంకా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికి. ఆయన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం అయితే ఐడాల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. రైట్ సైడ్ ఒక్కసారి చూపించాలి మీ అందరికి, దగ్గర నుంచి చూపిస్తా. సో వెళ్దాం పండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు రాహుకేతువులు, ఇక్కడ మనకు మూషికరాజు అండ్ అక్కడ బాలరాముడు. లెఫ్ట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం కంప్లీట్ అయింది. శివపార్వతుల కళ్యాణం ఇక్కడ మెయిన్ గా వర్క్ నడుస్తుంది, దగ్గర నుంచి చూపిస్తా. సో ఇదన్నట్టు వర్క్ చాలా స్పీడ్. ఇట్లా పట్ట ఎందుకు వేసారు అంటే సో వర్క్ నడుస్తుంది ప్లస్ ఇంకా వర్షం కూడా కొడుతుంది అట్లా అన్నట్టు. సో ఇంకా డీటెయిలింగ్ కావాలంటే ఇంకా కొద్దిగా టైం పడుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు వర్క్ నడుస్తుంది, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొద్దు మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే కింద జాలితోటి అట్లనే సపోర్టింగ్ కి అట్లా చేస్తారు అన్నట్టు. ఇట్లా ఎందుకు కదా అంటే వర్షం పడకుండా ప్లస్ ఇంకా దూరం నుంచి చూపిస్తున్నాను నేను ఒక్క నిమిషం. సో ఇట్లా మట్టి ఫస్ట్ జాలి పెట్టారు, దాని పక్క నుంచి జాలి పెట్టారు. హాయ్ హాయ్ అయిపోయిందా లంచ్ కాలే 2 గంటలకా? సో మనకి వస్తుంది వెల్డింగ్ వర్క్స్ ఒక పక్క, మట్టి వర్క్ ఒక పక్క, అట్లనే గోకరాలతో పైన సపోర్టింగ్ కూడా చేస్తుంది చేతులు. సో ఇదన్నట్టు వీడియో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేస్తారు.